నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి క్రీమ్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. కలుసుకోవడానికి మనమందరం ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు విద్య నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించి, మనల్ని బెత్తంతో కొట్టి చేతితో కొట్టి ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలి అని చెప్పి ఒక ఉన్నత స్థానంలో ఉండాలని మనందరినీ ఒక ఉన్నత లక్ష్యం వైపు పెద్దలు అందరికీ నమస్సుమాంజలిలు తెలియజేసుకుంటా ఉన్నాను. క్లాప్స్ కొట్టండి అందరూ. నేను అవ్వట్లేదా? ఎక్కడికి సభకి వెళ్ళలేదు అనుకుంటా మీరందరూ. ఈ కార్యక్రమానికి తర్వాత మన సారు మనకు 6th నుంచి 10th వరకు చెప్పినట్టు మంచిగా సైన్స్ అని చెప్పి ఇలా చదువుకోవాలి అలా చదువుకోవాలని మనందరికీ నేర్పించినటువంటి శాగంటి మహేశ్వరరెడ్డి గారు, రాయాలి తెలుగు ఇలా గుండ్రంగా రాస్తే బాగుంటది అని సారు వాచి తీస్తే ఎలా పడతారు మీ అందరికీ తెలుసు కదా. వాచి తీసి పక్కన పెట్టుకోండి, ఎలా ఉన్నావు నాయన, ఏం చేస్తున్నావు అని మనందరినీ ఎక్కడ కనిపించిన ఆప్యాయంగా ఎంతో ఆప్యాయతతో పలకరిస్తూ సరదాగా మాట్లాడుతున్నటువంటి మన సంపత్ కుమార్ సార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా. మనకు మ్యాథ్స్ అంటే అందరూ భయపడతారు కదా. మ్యాథ్స్ అంటే నాకు అప్పుడు రాదా, నేను చదవలేను, అసలు ఇది ఎలా చేయాలి, A² అనే విధంగా మన అందరూ భయపడిపోతూ ఉంటాం. అలాంటిది మ్యాథ్స్ ఇలా చేయాలి, ఇలా చేస్తే చాలా సులభంగా ఉంటుంది, ఇన్ని మార్కులు వస్తాయని చెప్పినటువంటి మన తిరుపతి రెడ్డి సార్
అనారోగ్యంతో చనిపోయాడు. తర్వాత తిరుమల రెడ్డి సుబ్బారెడ్డి ఇప్పటి వరకు ఎక్కడున్నాడో ఆచూకీ జాడ తెలియదు. వీళ్ళందరూ తర్వాత వచ్చేసి మన గౌరవనీయులు పెద్దలు సూర్యుడి సత్యనారాయణ రెడ్డి గారు కూడా చనిపోయారు. వీళ్ళందరికీ మనం ముందుగా 1 నిమిషం పాటు మౌనం పాటించి వాళ్ళకు నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. అందరూ దయచేసి లేచి నిలబడాలి 1 నిమిషం. మనుషులు కలపాలని కోరిన వేదిక ఈ ఆత్మీయ సమ్మేళన వేదిక. చేసిన శిల్పి పనులు, కలపడిన కలహాలు, వాదనలు, తగాదాలు, స్నేహములు ఇవన్నీ చాలా మామూలే. కలిసిన హృదయాలతో ఆత్మీయుల కలయికలు కలకాలం మర్చిపోని ఎన్నెన్నో తీపి గుర్తులు ఎదనిండా పరవాలని, ఆప్యాయతలు పంచాలని, అభిమాన ఘటనలు అన్ని సంతోషాలే ఆనందంతో అందరినీ కలిపి మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఎదనిండా సంతోషాలు నింపుకొని సంపూర్ణంగా ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరెవరు ఏ గమ్యం చేరినా, కలివిలోనైనా కలకాలం కలిసి ఉందామని ఒకరికొకరు చెప్పుకునే ఈ అందరూ ఎక్కడెక్కడో ఉన్నా మీరందరూ కలిసి మా అందరినీ కలిపి మమ్మల్ని మరవకుండా మీ అభిమానం పంచి ఆత్మీయతను పెంచి గురుభక్తిని మీరు మీ గురి పెట్టుకున్న లక్ష్యాలు అధిగమించాలని, మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరి మానవత్వం గౌరవనీయులైన ఈ పాఠశాలలో మీకు విద్యాబుద్ధులు నేర్పినట్టు మ్యాథమెటిక్స్ టీచరు, తర్వాత ఇంతకుముందు నాకంటే ముందు ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు, నా 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంఎస్సి, పిహెచ్డి అన్నింటిలో క్లాస్మేట్, ఒకేసారి టీచర్స్గా, స్కూల్ అసిస్టెంట్లుగా, హెడ్ మాస్టర్స్గా ప్రమోషన్లు కోరినటువంటి వ్యక్తులము. గౌరవనీయులు మన మామిళ్ళ తిరుపతి రెడ్డి గారు సైన్స్ బోధించుంటారు. సైన్స్ ఏంటి సార్? సైన్స్ బోధించుంటారు. ఈ గ్రామ వాస్తవ్యులు స్వయాన బాయ్స్ హై స్కూల్లో కూడా తెలుగు టీచర్గా పనిచేసినటువంటి చలపతిరావు సార్ మీకు ఇక్కడ తెలుగు బోధించుంటారు. తర్వాత స్వాతంత్ర సమానులు మన కానాల ఆంజనేయ సారు చాలా నాకు ముఖ్యమైన వాళ్ళు. మా ఇంటి దగ్గర ఇల్లు కూడా అన్ని రకాల టీచర్స్గా మేము దాదాపు ఇప్పటికీ 89లో టీచర్గా జాయిన్ అయ్యి టీచింగ్ వృత్తిలో పనిచేస్తూ ప్రధానోపాధ్యాయుడిగా ఈ వేమలకోట హై స్కూల్ 2 సంవత్సరాలు వచ్చి 2023 జూన్లో ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలలో కూడా 10వ తరగతి మంచి రిజల్ట్ 100% రావటము, తర్వాత 3 పిల్లలకు AAA సీట్లు తీసుకురావటము అవన్నీ జరిగింది. పాఠశాల చాలా ఉన్నతంగా మంచిగా 180 మంది విద్యార్థులతోటి ఇంగ్లీష్ మీడియంలో ప్రజెంట్ పాఠశాల నడుస్తూ ఉంది. కాబట్టి ఆ విషయం మీకు తెలియజేయడానికి టీచర్స్ గురించి పరిచయం చేయటము, హిందీ మీడియం కలిసిన వాళ్ళు వచ్చారు. గౌరవనీయులైన లక్ష్మీ కుమారి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. విద్యా సంవత్సరంలో మీరు 10వ తరగతి ఇక్కడ చదివి అంతకుముందు 5 సంవత్సరాల నుంచి ఇక్కడే చదివి ఉంటారు. అప్పుడు దాదాపు 5 సంవత్సరాలు ఇక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించారు.
21 సంవత్సరాల తర్వాత లక్ష్మీనారాయణ చాలా ఆధ్వర్యంలో మీ అందరితో నాకు 2-3 నెలల నుంచి కాంటాక్ట్లో ఉండి మా ప్రియమైన విద్యార్థులు మా ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకొని ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నన్ను కోరి ఉన్నాడు. దానికి తగ్గట్టుగా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, దాని ప్రకారం మిమ్మల్ని అందరినీ కాంటాక్ట్ కావడము, చాలా తక్కువ టైంలో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 2003-04 వేములకోట హై స్కూల్ యొక్క పూర్వపు 10వ తరగతి విద్యార్థులు, అప్పట్లో విద్యార్థులు ఇప్పుడు పెద్దలు, మీకు అందరికీ కూడా జెంట్స్కి లేడీస్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం కలుగుతూ అన్ని రకాలుగా మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని, మీరందరూ మంచి మంచి ఉన్నత స్థితిలో ఉండి ఉంటారు. అందరూ కూడా మీ ఊరి వృత్తిలో వాళ్ళు చాలా మంది ఇప్పుడు పరిచయం అయినప్పుడు మంచి మంచి వృత్తుల గురించి చాలా తెలియజేయటము, ఈ పాఠశాలలో చదువుకుని మీ స్నేహితులు విడిపోకుండా ఈ పాఠశాలను మర్చిపోకుండా మీరందరూ ఎంతో సహృదయంతో ఈ పాఠశాలకు రావడం నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అన్ని రకాలుగా మంచి వేములకోట ఉన్నత పాఠశాలను మర్చిపోకుండా ఇక్కడ మీతో పాటు మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులందరినీ మర్చిపోకుండా ఉపాధ్యాయులను మేడం వాళ్ళను అందరినీ కూడా మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఇక్కడికి పిలిచి వారి సమక్షంలో మీ మంచి చెడ్డ తెలియజేస్తే దాన్ని ఉపాధ్యాయులు సంతోషపడతారనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఉపాధ్యాయులను మేడం వాళ్ళని పెట్టుకొచ్చుకోవడం చాలా సంతోషం. ఉపాధ్యాయుడికి ఏంటంటే మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఎంత ఆర్థికంగా పిల్లలు మన కాడ చదువుకున్న పిల్లలు మంచి వృత్తిలోకి వెళ్ళి బాగా స్థిరపడి ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటూ మంచి మంచి పౌరులుగా అభివృద్ధి చెంది తర్వాత ఎప్పుడైనా కనిపించినప్పుడు ఉపాధ్యాయుడికి నమస్కారం పెట్టి సార్ నేను ఫలానా పని చేస్తున్నానంటే అది ఉపాధ్యాయుడు చాలా సంతోషపడతాం. లక్షలతో కూడుకున్న సంతోషం అన్నమాట. అది ఏ ఆర్థిక సహాయం అవసరం లేదు, ఏది లేదు, ఆ విధంగా పలకరిస్తేనే చాలా సంతోషం. దాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీకు చదువు చెప్పిన మంచి నడవడిక నేర్పిన విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులందరినీ ఎక్కడెక్కడో రిటైర్ అయి ఉన్నా కానీ వాళ్ళందరినీ ఒకే వేదిక మీదకి ఇక్కడికి పిలుచుకొని వాళ్ళందరినీ గౌరవించుకోవడానికి మీరందరూ శక్తివంచన లేకుండా కృషి చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. మీరందరూ ఎక్కడెక్కడ వేరు వేరు గ్రామాలలో వేరు వేరు పట్టణాలలో విదేశాన్ని పిలిపించుకొని మనకి ఎన్నో కార్యక్రమాలు, మీకు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. బిజీ కార్యక్రమాలు ఆఫీసు పనులలోనో పరిశ్రమలలోనో ఎక్కడ పని చేస్తున్నా కుటుంబ పనులలో ఏ పనులున్నా అన్నీ కూడా వదిలేసి బాల్యమిత్రులందరము ఒకసారికి చేరి ఒక పూట గడిపి సంతోషంగా అందరూ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి మీకు ఏర్పాటు చేసిన లక్ష్మీనారాయణ ఆంజనేయులకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ అనేళ్ల తర్వాత కలుసుకొని పిల్లల విషయాలు, పెళ్లిళ్ళ విషయాలు, ఆస్తుల విషయాలు, అన్ని రకాల ఆరోగ్య విషయాలు తెలుసుకొని ఎంతో సంతోషపడతా ఉంటారు. దాంట్లో భాగంగా మన పాఠశాలలో కూడా తిరుపతి రెడ్డి సార్ టైంలో ఇంతకుముందు ఒకసారి ఒక బ్యాచ్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని సంతోషంగా గడిపి ఈ పాఠశాల మంచి చెడ్డ తెలుసుకున్నారు. అదేవిధంగా మీరు కూడా ఈ పాఠశాల ఉన్నతికి మంచిగా హృదయపూర్వకంగా తోడ్పడతారని, మీ అన్నదమ్ములు ఇక్కడ చదువుకునే పిల్లలు ఈ గ్రామాల పిల్లలే చదివేది వేములకోట, కొట్టాలపల్లె, తర్వాత వేములపేట, జేఆర్ కాలనీ, ఇప్పుడు నికరంపల్లె, జమనపల్లె అక్కడి నుంచి రావటం లేదు. మీరు ఉన్నప్పుడు నికరంపల్లె అక్కడి నుంచి కూడా మీ మంచిగా తమ్ముళ్ళకు చెల్లెలకు మంచి విద్యాబుద్ధులు నేర్పాలని నేను కష్టపడి పనిచేస్తూ మిగతా టీచర్స్తో కూడా కష్టపడి పనిచేస్తూ ఈ పాఠశాల బాగా విద్యార్థులు ముందుకు తీసుకురావాలని చాలా కష్టపడి పనిచేస్తున్నాం. ప్రభుత్వం వారు నాడు నేడు వివిధ రకాల కార్యక్రమాలలో తిరుపతి సార్ ఉన్నప్పుడు పాఠశాల ఇక్కడ అన్ని రకాల రిపేర్లు, అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టడం జరిగింది. ఇప్పుడు పాఠశాల అన్ని రకాలుగా మంచిగా ఉంది. మీ వంతుగా ఏదైనా ఈ పాఠశాలకు మీరు సహాయం చేయాలనుకుంటే పాఠశాలకు సంబంధించి ఏదైనా మీరు చాలా మంది
మొదలము మనం చదువుకున్న పాఠశాలలో ఎంతో వృధా భక్తి మనం ఎంతో కష్టపడి సంపాదిస్తుంటాం, ఏదో చేస్తుంటాం, ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం. అయినా మనం చదువుకున్న పాఠశాల గుర్తుపెట్టుకొని ఏదో ఈరోజు 2003-04 10th క్లాస్ పూర్వ విద్యార్థులందరూ కూడా మీరు ఎంతో శ్రమ కూర్చి కొన్ని రోజులు కొన్ని నెలల నుంచి ప్లాన్ చేసుకున్నటువంటి ప్రధానోపాధ్యాయులు నా ఆత్మీయ సహోదరుడు శ్రీ ఏరువ సుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే ఈ బ్యాచ్లో నా సహచర ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సైన్స్ చాగంటి మహేశ్వరరెడ్డి సార్ గారు, అలాగే తెలుగు కె సంపత్ కుమార్ సార్ గారు, అలాగే ఇంకొక తెలుగు ఉపాధ్యాయులు పి చలపతిరావు సార్ గారు, అలాగే కానాల ఆంజనేయ రెడ్డి సార్ గారు, అలాగే మేడం గారు బీజీఎల్ కుమారి మేడం గారు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అలాగే వీరనారాయణ రెడ్డి సారు, ఇంకా కొంతమంది ఉపాధ్యాయులు కొన్ని పనుల వల్ల వాళ్ళు రాలేకపోయారు, వాళ్ళకు ఉన్నటువంటి అత్యవసర పనుల వల్ల. సరే, ఏదైతేనేమి ఆ బ్యాచ్లో పూర్వ విద్యార్థులుగా 2003-04 10th క్లాస్ ఇక్కడ 6th నుంచి 10th వరకు మీరు చదవడం జరిగింది. నేను క్లుప్తంగా ముగిస్తాను, చాలామంది మరలా మాట్లాడాలి కాబట్టి మీ నుంచి కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువసేపు నేను మాట్లాడను. ముఖ్యంగా ఆ బ్యాచ్ విద్యార్థులు మీకు నేను 6th, 7th, 8th మ్యాథ్స్ పూర్తిగా గణిత ఉపాధ్యాయులుగా మీకు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాను. అలాగే 9th క్లాస్లో కొన్ని నెలలు మాత్రమే బోధించి ఇక్కడి నుంచి బాయ్స్ హై స్కూల్కు నేను ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా మళ్ళా అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను ఈ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా 2015 నుంచి 2023 దాకా చేయడం జరిగింది. సుదీర్ఘంగా 8 సంవత్సరాలు. ఆ టైంలో 2008-09 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని చక్కగా చేసుకుని ఉన్నారు. వారు పాఠశాలకు 40,000 రూపాయల మైక్ సెట్ను కూడా బహుకరించడం జరిగింది. అలాగే మీరు కూడా ఇక్కడ మళ్ళా 2003-04 బ్యాచ్గా పూర్వ విద్యార్థులుగా మీరు ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనము జరపడం అనేది చాలా శుభపరిణామము. అలాగే మీరు వేరు హోదాల్లో అందరూ కూడా స్వాగతం. అలాగే మీరు పూర్వ విద్యార్థులుగా ఆ విధంగా సమావేశం కావడం 21 సంవత్సరాల తర్వాత చాలా శుభపరిణామము. ఇలా కలుసుకోవడము చాలా ఆనందం. ముఖ్యంగా మీరు కొంతమంది మంచి హోదాల్లో ఉన్నారు. ఏదైనా మీరు ఖాళీ అయితే ఎవరు లేరు నాకు తెలిసి. ఏదో ఒక వృత్తిలో మీరు స్థిరపడి చక్కగా మీ కుటుంబాలను పోషించుకుంటూ అలాగే మీ సంతానాన్ని వృద్ధిలోకి తెచ్చుకొని మీరు చక్కగా ఉండడము మేము అభిలషిస్తాము. అలాగే మీకు చదువు చెప్పిన గురువులుగా మీరు వృద్ధిలోకి రావడము, మీరు ఫలానా సంవత్సరంలో మా గురువులని చెప్పినప్పుడు మాకు కలిగే ఆనందము వేరుగా ఉంటుంది. ఆ ఆనందమే మాకు తీపి గుర్తులుగా మేము చాలా ఆ కళ్ళలో ఆనందాన్ని అప్పుడు చూస్తాం. మీరు మాకు చదువు చెప్పిన గురువులుగా మీరు గుర్తించి ఆ విషయాన్ని గుర్తు చేసినప్పుడు కలిగే ఆనందము చాలా వేరు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకా వృద్ధిలోకి వచ్చి మీ సంతానాన్ని కూడా వృద్ధిలోకి తెచ్చుకుంటూ మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా చక్కగా వృద్ధిలోకి రావనేది ఈ పాఠశాల రికార్డుగా మిగిలిపోతుంది. అది నాకు
మర్చిపోయినటువంటి విషయం. ఆ సమయంలో ఆ బ్యాచ్కి చదువు చెప్పినటువంటి ఆ గురువులందరికీ నేను గుర్తు చేసుకుంటూ, అటువంటి సందర్భం ఈ పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన వయసు ఈ 2003-04 10th క్లాస్ బ్యాచ్ ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన అధ్యక్షత వహించిన మా హెడ్ మాస్టర్ వై సుబ్బారెడ్డి గారికి, అలాగే తిరుపతి రెడ్డి గారికి, అలాగే సంపత్ కుమార్ గారికి, చలపతిరావు సార్ గారికి, అలాగే ఆంజనేయ రెడ్డి సార్ గారికి, అలాగే మేడం గారికి, అనివిలాసిని మేడం గారికి అందరికి కూడా ధన్యవాదములు. మీ అందరికి కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా మీరు మంచి స్థాయిలో ఉన్నట్టు అనుకుంటున్నాను. అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను. ఉన్నారు కూడా చాలామంది. అలాగే మీరు కూడా ఇంకా ఉన్నత స్థాయిలోకి చేరాలని నా యొక్క దీవెన. అలాగే మీ యొక్క పిల్లలను కూడా మీరు ఎక్కువగా ఆప్యాయతగా ఉండండి. పిల్లల్లో మోరల్ వాల్యూస్ కూడా పెంచాలి. పిల్లల్లో మెయిన్ ఏంటంటే మీరు పేరెంట్స్గా ఎక్కువ టైం గడపండి. పిల్లలతో ఆ మోరల్ వాల్యూస్ ఎప్పుడు పెరిగినాయో ఆటోమేటిక్గా సొసైటీ బాగుంటుంది. కాబట్టి పేరెంట్స్గా మీరు ఏం చేయాలంటే మీ పిల్లలను చాలా దగ్గరగా ఆప్యాయతంగా వాళ్ళకి ఏం నీళ్ళు కావాలో అవన్నీ ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా గమనించండి మెయిన్. కాబట్టి ఆ విధంగా చేస్తే మన సొసైటీ అంతా బాగుంటుంది. వెళ్ళి తర్వాత అలాగే టీవీఆర్ వెంకటేశ్వర రెడ్డి సార్ ఉన్నారు. సార్తో కలిసి ఊర్లో ఈ వాటర్ షెడ్ ఉంటే అమౌంట్ వస్తుంది, దాంతో చందాలు వేయించుకొని మ్యాక్సిమము దీన్ని డెవలప్ చేశాము. 90లో హైస్కూల్ అయిపోయింది. 90 నుంచి 98 హైస్కూల్ అయిపోయింది. 98 హైస్కూల్ అయిన తర్వాత దీన్ని ఆటోమేటిక్గా ఇయర్ వైజ్ దీన్ని కమ్యూనికేషన్ చేయాలి. జిల్లా పరిషత్ కంట్రోల్ అని దీనికి కవరింగ్ లెటర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కమ్యూనికేషన్ ఇక్కడి నుంచి పోవాల్సింది. బై హ్యాండ్ పోస్టల్ కానీ లేకపోతే బై హ్యాండ్ ఇవ్వటం కానీ. దానికి వెంకటేశ్వర రెడ్డి గారు, గ్రామ ప్రజలు అందరూ సహకరించి దీన్ని 8th ఫస్ట్ క్లాస్, 8th ఫస్ట్, తర్వాత 9th, తర్వాత 10th మీకు వచ్చే వరకు దాదాపు మీకు అందరికీ ఉన్నాను. ఇది 10th క్లాస్ వరకు ఉన్నా, మీకు 9th క్లాస్ వరకు ఉన్నా. తర్వాత 10thలో మేడం గారు నన్ను రిలీవ్ చేశారు. అనివిలాస్ మేడం గారు నన్ను గజలకొండ హై స్కూల్కి రిలీవ్ చేశారు. తర్వాత అక్కడికి వెళ్ళాను. 2003లో వెళ్ళాను. అంటే 13 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. కాబట్టి ఏది ఏమైనా మీరు భవిష్యత్తులో బాగా డెవలప్ కావాలని, ఆర్థికంగా ఆ తర్వాత ఆరోగ్యపరంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా చాలామంది మాట్లాడాలి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొక్కసారి మీ ఇద్దరు సంతానము, అందులో ఇద్దరు కూడా అబ్బాయిలు. ఒక అబ్బాయి టెక్సాస్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. రెండో అబ్బాయి బెంగళూరులో. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్. కాబట్టి నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పటివరకు ఇబ్బంది ఏమీ లేదు. నేను బాయ్స్ స్కూల్లో 2024లో రిటైర్ అయ్యాను. మార్కాపూర్ టౌన్లో బాయ్స్ స్కూల్, అది బయాలజీ ఇన్స్టిట్యూట్గా. తర్వాత అక్కడ పెద్ద స్కూల్. అది ఎక్కువగా నేను స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడాను. క్లాస్లో మాత్రము బాగా ఉంటాను. క్లాస్లో మాత్రం సబ్జెక్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా అది ఎక్కడికి వెళ్ళిపోతాను. కానీ స్టేజ్కి వచ్చే వరకు కొద్దిగా ఫీలింగ్. అడిగి మా హెడ్ మాస్టర్ మునగల చంద్రశేఖర్ గారు పిలుస్తాడు, రాణి సార్ మాట్లాడాలి. అయినా కట్ చేసుకుంటే మ్యాక్సిమం మాట్లాడుతుంటా. సార్ వల్ల కూడా కొంత డెవలప్ అయ్యాయి. ఓకే, మీ అందరికీ కూడా ఆశీస్సులు. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి, అలాగే లక్ష్మీనారాయణ, మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్. ఆహ్వానితులుగా వచ్చినటువంటి ఈ తిరుపతి రెడ్డి గారు, అలాగే సంపత్ కుమార్ గారు, అలాగే మా పూర్వ హెచ్ఎం అనివిలాసిని గారు, హిందీ పండిత్ లక్ష్మీ కుమారి గారు, అలాగే మీకు బాగా పరిచయం. ఎందుకంటే మ్యాథ్స్ అప్పట్లో చెప్పేది ఎవరమ్మా మీకు? సత్యనారాయణ సార్ కంటే చాలా ముందు తిరుపతి రెడ్డి సార్, ఈయన ఆంజనేయ రెడ్డి సార్ గారు 6th 7th నమస్కారం.
2003, 2004 మీరు 2002లో నేను వచ్చాను అనుకుంటున్నాను. మీరు 9th క్లాస్, మీరు 9th క్లాస్ చదువుతున్నారు అంతే కదా. అప్పుడు అంతవరకు మీకు సంపత్ కుమార్ సార్ తెలుగు, ఆయన స్థానంలో నేను 9th క్లాస్ మధ్యలో వచ్చుంటాను. అక్కడి నుంచి 10th క్లాస్ 2 సంవత్సరాల అనుబంధం మీకు మాకు. అందుకనే 2 సంవత్సరాలే కాబట్టి పెద్దగా మొహం చూడగానే గుర్తుపట్టడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మీరు ముందుగా పేరు చెప్పి పరిచయం చేసుకుంటే బాగుండేదేమో కదా, అంతే కదా. స్నేహాన్ని గుర్తు చేసుకొని ఈ పాఠశాలలో జరిగినటువంటి కార్యక్రమాల్ని, మీరు నిర్వహించిన పనుల్ని, చిలిపి చర్చలని, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. సరే, మేము ఉపాధ్యాయులు, మీరు విద్యార్థులు, మేము కూడా మీ కాడి నుంచి వచ్చిన వాళ్ళమే. మేము 6th, 7th, 8th, 10th ఏదో స్కూల్లో చదివిన వాళ్ళమే. అప్పుడు మీలాగే మేము వ్యవహరించుకుంటాం. ఆ రోజుల్ని మేము గుర్తు చేసుకుంటే మాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. నేను 75, 76 10th క్లాస్ పొలం చెరువులో చదివాను. అప్పటి ఆ ఫ్రెండ్స్ని, స్నేహితులను కలిస్తే అప్పటి సంగతుల్ని చెప్పుకొని ఆనందిస్తూ ఉంటాం. అలాగే మీరు ఇక్కడ అలా చెప్పుకోవడానికి, ఆనందించడానికి మాకు తెలిసినంత వరకు మా సబ్జెక్టులో చాలా వరకు న్యాయం చేకూర్చామని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని ఇక్కడ ఇన్ని సంవత్సరాలకి, దాదాపు 21-22 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకో నానుడి ఉపాధ్యాయంచ వైద్యంచ నదీ తీరేచ నావిక సూచిక దుఃఖించేవ కార్యాంతే విసర్జయేది. అంటే కార్యం అయిపోయింది. లేదా ఆంజనేయులు కానీ, నారాయణ కానీ చాలా మంది చాలా కష్టాలు పడి ఉంటారు. ఎందుకంటే ఒక సమావేశం ఏర్పాటు చేయాలంటే ఎక్కడెక్కడో ఉన్నారు మీరందరూ. ఒక మండలం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక రకంగా విదేశాల్లో కూడా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి కదా పిలిపించారంటే చాలా చాలా గ్రేట్ అది. ఎందుకంటే మనం లక్షలు సంపాదించవచ్చు, కానీ లక్షలు సంపాదించినా కానీ రాని తృప్తి ఇప్పుడు మీరందరూ కలుసుకున్నప్పుడు వచ్చినటువంటి దాంతో సమానం కాదు. మీరు సంపాదించుకోవచ్చు, మీ భార్య పిల్లలతో సమానంగా రేటు. ముందుగా వాళ్ళ కలిపిన వాళ్ళందరూ కూడా ఒకసారి చెప్పలు కొట్టండి. తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన ఉన్న ఊరిని, తల్లిదండ్రులను వీళ్ళ ముందు మనం మర్చిపోకూడదు, పుట్టిన ఊరిని. అలాగే మనం చదివిన, నేను ఇంకోటి 3వది చేసుకున్నాను, మనం చదివిన స్కూల్ని కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే మనకు పునాది వేసింది ఇక్కడే. మీరు డిగ్రీలో ఇంటర్ చదవచ్చు, డిగ్రీ చదవచ్చు, యూనివర్సిటీకి కూడా పోవచ్చు, తప్పులేదు. కానీ పునాది వేసినటువంటి పునాది గట్టిగా ఉంటే భవంతి గట్టిగా ఉంటుంది. ఆ పునాదిని మర్చిపోతే మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ పునాది వేసినటువంటి మన స్కూలుకు, అంటే నాది కూడా, ఎందుకంటే నేను చేశాను కాబట్టి దాదాపు హైయెస్ట్ సర్వీస్ ఇక్కడే చేసింది, నేను వేములకోటలో చేసింది. అందుకని వేములకోట నేను ఎప్పుడు మర్చిపోను. మీ ఏళ్ళలో దాదాపు 60% పిల్లలు నాకు మా క్యాప్లో కనిపిస్తూనే ఉంటారు. కనిపించిన ప్రతి ఒక్కరిని మాట్లాడుతూనే ఉంటారు, గుర్తుపడుతూనే ఉంటారు. కాబట్టి మీరు ఈ స్కూల్ సుబ్బారెడ్డి సార్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారితో సంప్రదించి మీరు చేయగలిగింది ఏదైనా సరే, అది ఎంతైనా సరే, ఎంత అంటే లక్షలని కాదు, క్లుప్తంగా మనకు చేతనైనంతలో, అది వాటర్ ఫిల్టర్ కానీ, లేదా బల్లలు కానీ, కుర్చీలు కానీ, ఏదైనా సరే పేరు వేయించి పలానా బ్యాచ్, మీ బ్యాచ్ 2003, 2004 బ్యాచ్ పేరు వేయి. ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు, ఇవ్వలేని వాళ్ళు ఉంటారు. ఇవ్వగలిగిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఇవ్వలేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా నా భాగస్వామ్యం ఉంది అనేది ఎంతో తృప్తిగా ఉంటుంది. అది అందువల్ల ఈ స్కూల్కు మీరు కనుక ఇచ్చినట్లయితే తర్వాత మీరు ఎప్పుడు వచ్చినా కలుసుకున్నా సరే, ఇదిగో ఇది ఇచ్చాను, ఈ స్పీకర్
ఇచ్చాము, ఈ టేబుల్ మేము ఇచ్చాము, ఈ ఫ్యాన్ మేము ఇచ్చాము. మీరు లేకపోయినా ఉన్నా సరే ఈ స్కూల్కి మీకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత మీకు 2-3 సూచనలు చెప్తాను, ఎందుకంటే ఎక్కువ మాట్లాడను నేను. ఆ సూచనలు మీకు ఇష్టమైతే, అంగీకారమైతే ఆచరించండి. లేదా మీ క్లాసులో పాఠం చెప్పినప్పుడు ఈ చెవులో విని అది కూడా వదిలేస్తుంటారు కదా, వదిలేసి ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే మీ ఇప్పుడు వచ్చినటువంటి నా 38-40 మందిలో ఆర్థికంగా హై రేంజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు, లో రేంజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఆ విధంగా ఎవరైనా తక్కువ బాగా ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు తలా కొంత డబ్బు రూపాయన వాళ్ళకి ఇవ్వద్దు. డబ్బు రూపాయన వాళ్ళకి ఇచ్చినట్లయితే అది నిలబెట్టుకోకపోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో అభివృద్ధిలోకి రావడానికి ఎట్లా ఉంటుందని మీరందరూ ఆలోచించి వాళ్ళకు కూడా కొద్దిగా సాయం చేయండి. ఎందుకంటే మనమందరం ఒక బ్యాచ్ ఒకటి చదువుకున్నాం కాబట్టి మనందరం సంతోషంగా ఉండడం కాదు, మన స్నేహితులు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటేనే మనకు సంతోషం కలిగేది. అలాగే మన కన్న తల్లిదండ్రులు మాత్రం ఎవరు దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఉద్యోగాలు చేస్తూ ఊళ్ళో వేరే ఊళ్ళలో ఉంటూ మన తల్లిదండ్రులు మర్చిపోవడం అనేది చాలా. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచి చదివించి వాళ్ళు తినక అప్పులు చేసి మనం చదివించారు. వాళ్ళు చదివించబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాం. మనం ఈరోజు మన తల్లిదండ్రులకు ఏం చేస్తామో రేపు మన పిల్లలు అదే చేస్తారు. మనం కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను కఠినంగా చెబుతున్నాను, మీరే బాధపడ్డా సరే. మన తల్లిదండ్రులను చూడకుండా వదిలేసినట్టు వాళ్ళు అనాథలాగా తిరుగుతూ ఉంటే రేపు మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. తాతను మా నాన్న పెట్టలేదు కాబట్టి మేము కూడా పెట్టాల్సిన పడలేదు, మనం నేర్పినట్టు. కాబట్టి ఆ విధంగా ఎవరు కూడా చేయొద్దు. ఈ అలవాట్ల వలన నువ్వు 100 రూపాయలు సంపాదించామంటే నెలాఖరు వచ్చేటప్పటికి మళ్ళీ అప్పులు చేయాలి. అటువంటి అలవాట్లు మాత్రం, ఎందుకంటే మీరు పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు అయితే మీకు ఇవన్నీ చెప్పాల్సిన పని. మీరు పిల్లలు ఉన్నారు కాబట్టి అలవాట్లకు, ఎందుకంటే మనం చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. ఓహో మా నాన్న సిగరెట్ తాగుతున్నాడు కాబట్టి నేను 6 చెప్తా కదా అని అన్నట్లయితే మనం ఏం చెప్తాం? మన పిల్లలు మనం అరెస్ట్ చేయండి, నాన్న నువ్వు చేసిన పని నేను చేస్తున్నా కదా, తప్పేముంది నాన్న, పెద్దల్ని అనుసరించాలి కదా, పెద్దల బాటలో మేము నడవాలి కదా. మరి తల్లిదండ్రులు ఏం చేస్తే మా సార్లు కూడా అదే చెప్తుంటారు, తల్లిదండ్రులు ఏం చేస్తే మేము అదే చేయాలి కదా అంటారు. కాబట్టి ఏదైనా ఉన్నా సరే కొద్దిగా తగ్గించుకొని పొదుపు నేర్చుకుంటాం. డబ్బు ఉన్న దాంతో సమానంగా. నా జీవితమే ఒక ఉదాహరణ. నేను చదువుకునేటప్పుడు 10 రూపాయల నోట్లు చూస్తే నాకు అది 1000 రూపాయల నోట్లు లాగా లేదు. 1000 రూపాయల నోట్లు అంత సంతోషపడేవాడు. అంత ఇబ్బందుల్లో నుంచి, అంత పేదరికంలో నుంచి వచ్చాను. అందుకని ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టాలని నేను చాలా ఆలోచిస్తాను. ఏదైనా అవసరానికి నేను ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాను. దురలవాట్లు దేవుడి దయ వల్ల, మీ ఆశీర్వచనం వల్ల ఆచరణ అనకూడదు మీ పిల్లలు కాబట్టి. అలవాట్లు, చెడ్డ అలవాట్లు మాత్రం ఏమీ లేవు. కష్టపడతాను, ఇప్పటికీ కష్టపడుతున్నాను, ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మీ పిల్లల్ని చదివించేటప్పుడు పేపర్లలో చూస్తుంటారు, బలవంతాన్ని చదివించదు. అంటే వాళ్ళ ఇష్టమైన గ్రూప్ ఇప్పించకుండా మంచి గ్రూప్ ఇదిరా, ఇది నాకు తెలుసు, నీకేం తెలుసు, నువ్వు స్టూడెంట్ చదువుకునే వాటివి, మేము ఉద్యోగాలు చెప్తున్నాం, మీకు చదువుకున్నాం కదా అని చెప్పేసి బలవంతాన్ని వాళ్ళు. ఎందుకంటే ఈ మధ్య 2-3 సంగతులు మీరు టీవీలలో పేపర్లలో చూస్తుంటారు. వాళ్ళు చదవలేక, తల్లిదండ్రులు చెప్పుకోలేక, మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి బాధపడుతూ చాలా అది చెప్పాలనుకుంటున్నాం ఇబ్బందిలో. అందువల్ల పిల్లలతో సంప్రదించి పిల్లలతో అనుకూలంగా వాళ్ళు ఎంతవరకు చదవగలరు అనేది ఆలోచించి వాళ్ళని చదివించుకోవడం. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదని చెప్పేసి పెద్ద పెద్ద కాలేజీలో చెప్పేసి ఎంపీసీకి అంటే వాళ్ళు చదవలేదు, వాళ్ళు సిఈసీ యావరేజ్ వచ్చిపోయాడు. వాటిని ఎంపీసీ చెప్పేసి ఎక్కడో చెప్పేసి ఏం చదువుతారు వాళ్ళు చదవలేదు. మా నాన్న తల్లిదండ్రులు ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెడుతున్నారు నాకు అని మీకు చెప్పలేదు. ఏదో చెప్పలేక వాళ్ళు అనుకోకుండా మనకి పూర్తిగా దొరికింది. అందువల్ల ఇట్లాంటి నేను చెప్పినవి కూడా ఆలోచించండి. తల్లిదండ్రులు మర్చిపోవద్దు, ఉపాధ్యాయులు మర్చిపోలేదు. ఇప్పుడు మేము సాక్ష్యం మేము ఎదురునే ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ చూపించినందుకు మీరు మరీ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఇద్దరితో అది అనుకున్నాం సార్. అది మొదటి పాయింట్. తర్వాత రెండోది వచ్చేసి మన బ్యాచ్లో మొత్తం 52 మంది ఉన్నాం సార్. ఈ 52 మందిలో ఎవరైతే ఓన్లీ ఆ కుటుంబ సభ్యులు కానీ బాగలేనటువంటి ఈ 52 మందిలో వాళ్ళకి ఎవరికైనా బాగలేకపోయినా, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా బాగలేకపోయినా, వాళ్ళ పిల్లలకి ఏమైనా బాగలేకపోయినా
లేకపోయినా మనం డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలనేది రెండోది సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ బాధలు, వాళ్ళని కనుక్కొని మా చేతనైనంత మేమందరం వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతాం సార్. నెక్స్ట్ మూడో అంశం ఏంటంటే మా 52 మందిలో వాళ్ళ పిల్లలు కానీ, ఇప్పుడు ఇంకా కొంతమందికి మ్యారేజ్ కాలేదు సార్, వాళ్ళ పిల్లలు కానీ ఫంక్షన్లో ఉంటారు కదా, ఆ ఫంక్షన్కి వెళ్ళటం, వాళ్ళకి అటెండ్ కావడం, ఆ పెళ్ళికి వెళ్ళటం, లేకుంటే అమ్మాయి ఎవరైనా మెచ్యూర్ ఫంక్షన్ అయినా, పెళ్ళి అయినా, బర్త్డే ఫంక్షన్ అయినా, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే అందరం వెళ్ళి ఒక గిఫ్ట్ ఏదో ఒక 3,000 5,000 మా చేతనైనంత తీసుకొని ఆ ఇల్లు బాగా కలిసి ఇంకా ఉండటం వల్ల ఆప్యాయతలు, బంధాలు మధ్య పరిచయాలు పెరిగి హ్యాపీగా సంతోషంగా ఉంటారు. ఈ రోజు నా ఫ్రెండ్ నన్ను వచ్చి ఇంత దూరం వచ్చి నన్ను కలిశాడు, ఇంత దూరం వచ్చి నాకు వచ్చి కలవటంలో నాకు హ్యాపీగా ఉంది, నాకు సంతోషంగా ఉంది. ఎవరైనా కొంతమంది నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, విజయవాడ, గుంటూరు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళకి వెళ్ళి చెప్తే మేము వెళ్ళి కలుస్తాం. సరే కలుస్తారంటున్నారు కదా, మీరు 52 మంది ఉన్నారు, ఎవరు కలుస్తారు అనేది మీ అందరికీ ఒక సమస్య రావచ్చు, ఒక డౌట్ రావచ్చు. కార్యదర్శి అంటే నేను ఉండొచ్చు కదా అని వచ్చండి. దీంట్లో అందరు కమిటీ సభ్యులే, 10 మెంబర్స్ మేము అనుకుంటున్నాం. 10 మెంబర్స్ లో అందరు కమిటీ సభ్యులే అండి. ఆర్గనైజేషన్ ఇప్పుడు ఒక గుడి ఉంటుంది అనుకోండి, గుడిలో 100 మంది 200 మంది ఉంటారు, అందరూ వచ్చి పనిచేయలేరు కదా. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ గా, ఇంత దిగ్విజయంగా జరుగుతుందంటే దానికి కారణం ఒక 10 మెంబర్స్. అందరికీ నా నమస్కారాలు. అదేవిధంగా పూర్వ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు, మరియు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు సంతోషము, సరదా గురించే మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు కూడా సంతోషము, సరదా గురించే మాట్లాడుతున్నాను. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండాలి, సరదాగా ఉండాలి. సంతోషము, సరదా ఎప్పుడు ఉండాలి అంటే లక్ష్మి అవసరం. లక్ష్మి అంటే డబ్బు అవసరం. ఈ అవసరం డబ్బు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరూ డబ్బు సంపాదనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉదయాన్నే లక్ష్మి విష్ణువు లేచేసరికి లక్ష్మి ఎదురుగా ముస్తాబై నిలబడి, ఏంటి లక్ష్మి ఈరోజు చాలా ముస్తాబై నిలబడ్డావు, ఏంటి కథ అంటే ఏం లేదండి, నేను ఈరోజు మీరు ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఉండి సంతోషము, సరదా గడపలేదు. ఇప్పుడు యామలకోట స్కూల్లో సంతోషము, సరదా కాన్సెప్ట్ జరుగుతుంది, అక్కడికి నేను పోతున్నాను. మీరు నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. సంతోషము, సరదా ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను. కాబట్టి మీ అందరూ సంతోషము, సరదాగా ఉండాలని కోరుకుంటూ, నేను ఇంకా సంతోషము, సరదా ఎప్పుడైతే ఉంటుందో యామలకోట స్కూల్లో లక్ష్మి మన ఊరికే వచ్చేది. లక్ష్మి వచ్చిన తర్వాత ఇక మనకు యామలకోటలో డబ్బుకు కొలవలేదు. లక్ష్మి వచ్చింది కాబట్టి మనకు అవసరం. విష్ణువు ఏమన్నాడంటే, లక్ష్మి సరదా అయిపోయిన తర్వాత వస్తావా అంటే, లక్ష్మి సరదా ఉన్నంతసేపు, సరదా సంతోషం ఉన్నంతసేపు నేను యామలకోట స్కూల్లోనే ఉంటాను, నేను మీ దగ్గరికి రాను అంటే, అప్పుడు మనం ఏం చేయాలి? మనము సంతోషము, సరదాగా ఉండాలి అంటే లక్ష్మి సంపాదించాలి. లక్ష్మి ఎప్పుడు మనల్ని కనిపెట్టుకొని మనకంటే ఉంటుంది. కాబట్టి మనము సరదాగా, సంతోషంగా, హాయిగా జీవనం సాగించాలి. ఇది నేను ఇచ్చిన సూచన. అందరూ సంతోషము, సరదాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సంతోషము, సరదాగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో అందరూ ఇంత కష్టపడి ఈ సమావేశాన్ని విజయవంతం చేసి మా అందరినీ గుర్తుపెట్టుకొని ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషము. నాకు బాధలాగైనా మీ అందరినీ చూడాలన్న ఉద్దేశంతో నేను వచ్చాను. నేను 2000 సంవత్సరం నుంచి 2009 వరకు ఇక్కడ పనిచేశాను. నాకు జాబ్ ఫస్ట్
నాయకుడు. నాకు వేమనకోట స్కూల్ అన్నా పిల్లలన్నా చాలా ఇష్టము. ఇప్పటికీ అది నా గోల్డెన్ చాలా సంస్కారం కలిగిన పిల్లలు. ఎక్కడ కనిపించినా సరే నమస్కారం పెట్టడం. ఇప్పటికీ చాలామంది నా కాంటాక్ట్లో ఉన్నారు. అందరూ పలకరిస్తూ చేస్తూ ఉంటారు. నాకు చాలా సంతోషం వేమనకోట స్కూల్ అంటే. गुरु माने कौन है? सभी में ज्ञान और विज्ञान छिपी ऐसे अज्ञान को दूर करके ज्ञान प्रदान करने वाला बाहर लाने वाला ही गुरु है. అంటే తెలుగులో అర్థం చెప్పారు. అందరిలో జ్ఞానం అనేది ఉంటుంది, అజ్ఞానం కూడా ఉంటుంది. అటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రదానం చేసేవాడే గురువు అని. అలాగే మీరందరూ మంచి ఉన్నత స్థాయిలోనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. పోవాలని కోరుకుంటూ మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను. పాఠశాల వేమనకోటలో గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీనికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు తోటి ఉపాధ్యాయులందరికీ, మేడం గారికి, పాఠశాల అభివృద్ధికి చాలా కృషి చేసిన మహేశ్వర్ రెడ్డి సార్కి, అందరికీ తిరుపతి రెడ్డి సార్, చలపతి సార్, సంపత్ కుమార్ సార్, అందరికీ శుభాభివందనాలు. మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మరి ఈరోజు అనుకున్న విధంగా మీరు ఈ విధంగా ఏర్పాటు చేయటము దేవుని యొక్క సంకల్పం. అనుకున్నామని జరగవని, అనుకోలేదని తెలీదా? అనుకున్నామని జరగవని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచిగని అనుకోవడమే మనిషి పని. ప్రతిదానికి దేవుడు మనకు ఒక సమయం అంటూ ఇవ్వాలి. అంటే ఈరోజు దేవుడు మీకు ఈ సమయాన్ని మీరందరూ ఈ విధంగా సంతోషంగా ఉండాలని, ఈ రకంగా గ్యాదరింగ్ ఏర్పాటు చేయడానికి God has given you the time. So you all are here and enjoying with the friends after a long time. Okay. సార్ వాళ్ళందరూ మంచి విషయాలు చెప్పారు. పోతే మరి ఆర్గనైజ్ సేకరించాలి, ఎక్కడెక్కడో ఉంటారు, వెంటనే పలకరు, బిజీ షెడ్యూల్ సో అయినా సరే మరి ఆర్గనైజ్ చేసిన వాళ్ళ ముగ్గురికి థ్యాంక్స్ చెప్తూ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా నేను కొన్ని విషయాలు గతంలో ఈ మధ్య కాలంలో దొనకొండ హై స్కూల్లో పనిచేసినావు కాబట్టి అక్కడ గెట్ టుగెదర్ కార్యక్రమానికి తల్లివాళ్ళు ఈ మధ్య అయితే ఇక వరుస పెట్టారు. మే నెలంతా జూన్ 15 దాకా, మే 5 మొదలుకొని జూన్ 15 దాకా గెట్ టుగెదర్ కార్యక్రమాలు తల్లివాళ్ళు ఎక్కువ కాలం జరిగింది. మీకు తెలియని విషయం ఏంటంటే నేను ఇక్కడికి రాకముందు తల్లివాడ నుంచి వచ్చాను. అక్కడ ఆల్రెడీ అప్పుడు 18 years చేశాను. ఆ తర్వాత ఎగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి టిప్పాయి పార్లమెంట్, అక్కడ నుంచి ఎగైన్ ఐ వెంట్ టు తల్లువాడు. సో తల్లువాడు 24 years సర్వీస్ ఎక్కువగా ఉంది. పైగా అది నన్ను ఇచ్చిన ఊరు. సో అన్ని కార్యక్రమాలకి వెళ్ళాను. ఈ కార్యక్రమాలన్నింటిలో నేను చెప్పింది ఏంటంటే దాదాపు నేను చెప్పిన విషయాలన్నీ సంపత్ కుమార్ సార్ చెప్పారు. నా ఆలోచనలు అవేదిగా ఉండేది. పోతే ఇక్కడ మహేశ్వర్ రెడ్డి సార్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఉంది. ఎందుకంటే హై స్కూల్ కోసము చాలా చేశారు కాబట్టి సార్ని అప్రిషియేట్ చేయాలి. అంతేకాకుండా ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు సంపత్ కుమార్ సార్ అయితే, తిరుపతి రెడ్డి సార్ అయితేనేమి, ప్రస్తుతం ఉన్న సార్ కూడా అది పాఠశాల అభివృద్ధి జరగాలని ప్రతి హెచ్ఎం గారు కోరుకుంటున్నారు కాబట్టి మనం అందరినీ మెచ్చుకోవాలి. ఇకపోతే ముఖ్యమైనది అప్పుడు ఏం చెప్పేవాళ్ళం, మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, ఇట్లా ఉండండి అంటున్నప్పుడు చిన్నపిల్లలు కాబట్టి. ఇప్పుడు ఏం చెప్తాం, ఇప్పుడు మీరు చిన్నపిల్లలను పెంచబోయే వాళ్ళు అంటే యువర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్. అంటే కదా బాధ్యత. ఎన్ని బాధ్యతలు ఉన్నాయి? 2-3 బాధ్యతలు ఉన్నాయి. పిల్లలు చూసుకోవాలి, ముఖ్యంగా అయ్యగారిని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇంకా ముఖ్యమైనది అత్తమామలను చూసుకోవాలి. పిల్లలు బాగానే చూసుకుంటాం, భర్తలు కూడా బాగానే చూసుకుంటాం. అత్తమామ దగ్గరకు వచ్చేటప్పటికే కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ భావాలు మన భావాలు కూడా వేరే ఉంటాయి. కొన్నిసార్లు మనం చూడాలనుకున్నా వాళ్ళకు కూడా డిఫరెంట్ ఐడియాస్ ఉండడం వల్ల చిన్న విషయాల దగ్గర ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవుతాయి. ఏదేమైనా సరే అప్పుడు భర్తల బాధ్యత ఏంటి? ఇద్దరిని మేనేజ్ చేయాలి. భార్యను, తల్లిదండ్రులను అంటే న్యూట్రల్ పాత్ర పోషించాలి. మధ్యస్థ పాత్ర ఎవరిది? భర్తది. సరే, అమ్మాయి విషయానికి వస్తే అమ్మను నాన్న దగ్గరికి వచ్చేటప్పటికి
చాలా ప్రేమ ఉంటుంది. అత్త మామ దగ్గరికి వచ్చేటప్పటికి అంత ప్రేమ రావదు. కానీ అమ్మాయిలకు భర్త వచ్చాడంటే ఆ తల్లిదండ్రుల నుంచి కొన్ని సమస్యలు ఉన్నా, సార్ చెప్పినట్టు ఈ మధ్య మనం యూట్యూబ్లో చూస్తున్నాం, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. కానీ వృద్ధులు చాలటం కూడా కష్టమే. మా అమ్మకు 92 ఏళ్ళు. నైట్ 11 దాకా ఫోన్ చేసి క్రికెట్ స్కోర్ ఎంత అంటే మా అమ్మ చాలా బ్రైట్గా ఉంది, స్కోర్ ఎంత అని ఫోన్ చేస్తుంది వేరే వాళ్ళు, టీవీ ఆపేస్తుంది. అంటే ఫుట్బాల్ ప్లేయర్స్ తెలుసు, నాకు తెలియదు, ఆమె ఇంట్రెస్ట్ అలా ఉంటుంది అని వాళ్ళకి చాలా బ్రైట్గా ఉంటుంది అమ్మ. బాగా మంది అమ్మ కూడా ఎంప్లాయీ. సో పెద్దవాళ్ళని మనం చూసుకోక తప్పదు. దీనికి మీకు ఇంతకుముందు ఇంగ్లీష్లో ఒక లెసన్ ఉండేది. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు ఒక చిన్న బౌల్ తయారు చేస్తాడు. మీకు గుర్తుందలేదు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది సార్ చెప్పినప్పుడు. నేను కూడా అవే చెప్దాం అనుకున్నా, అది ఎందుకులే దానికి ఎగ్జాంపుల్ చదువుదాం అనుకుంటున్నాను. ఒక బాబు బౌల్ చేస్తాడు, ఉడన్ బౌల్, చక్కది. ఈ చెక్క బౌల్ చేస్తుంటే తండ్రి వచ్చి, ఏంద్రా ఈ బౌల్ చేస్తున్నాం ఏంటంటే, అదే నాన్న రేపు మీరు పెద్దవాళ్ళు అవుతారు కదా ముసలాడు, మనకు లెసన్ ఉంది, మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీకోసం ఇదని చెప్పాడు. అప్పుడు ఆ ఫాదర్ ఆ తండ్రి, ఓహో నేను నా తల్లిదండ్రులను ఈ విధంగానే ట్రీట్ చేస్తున్నాను కాబట్టి రేపు నా కొడుకు కూడా నాకు ఈ విధంగానే ట్రీట్ చేస్తాడని పదవిలేసినది. అది తల్లిదండ్రుల గురించి, వృద్ధుల గురించి. రెండో విషయము ఇతరులకు హెల్ప్ చేయడమనేది. మనం అక్కడ గతంలో జరిగిన గెట్ టుగెదర్ పార్టీస్లో ఇదే డెసిషన్ తీసుకున్నారు స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు కొంత అమౌంట్ ఇవ్వటం అలాగే చేశారు. తడబడులు అలాగే చేశారు, దనపండ్లో కూడా ఆ విధంగానే చేశారు, హెల్పింగ్ నేచర్. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం మనం నోట్ చేసుకోవాలా. దేవుడు కొంతమందికి ఒక ఉన్నత స్థాయి, మళ్ళా వాక్యం ఏమని ఉంటుందంటే దేవుడు పక్షపాతి కాదు అంటాడు. అక్కడ కొంచెం లాజికల్ థింగ్. దేవుడు పక్షపాతి కాదు, అందరికీ న్యాయమే అంటాడు, అందరినీ ప్రేమిస్తాడు. బట్ మనం సమాజంలో ఏం చూస్తామంటే అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాం. గొప్ప వాళ్ళను, పేదవాళ్ళు, ఉద్యోగస్తులు కాని వాళ్ళు ఇద్దరిని చూస్తాం. అక్కడ మనకు అర్థం కాదు. సో దేవుడు కొంతమందిని ఉన్నత స్థాయి ఇచ్చాడు, కొంతమందికి అంత ఇవ్వాల. కొంతమందికి జ్ఞానం ఇస్తాడు, కొంతమందికి తక్కువ జ్ఞానం. ఒకడు చాలా బాగా చదువుతాడంటే అది దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం, అది మన గొప్పతనం కాదు. నీకు ఒక మంచి బుద్ధి ఉన్నా, మంచి నేచర్ ఉన్నా, మంచి జ్ఞానం ఉన్నా, నువ్వు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినా అది దేవుడు ఇచ్చిందే కానీ మన సొంతది కాదని మనం గుర్తెరగల. సో దాన్ని మనం గ్రహించుకొని చేతనైతే మనం ఇతరులకి చేయాలి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, అక్కడ కూడా చెప్పాను. ఏంటంటే ఒక మధ్యరాత్రి కాడ కొంతమంది దుండగులు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇది ఎక్కువగా అంటారు. అనగానే డాక్టర్ భయపడిపోతాడు, 10 మంది తెస్తే చంపుతాడు. నేను కాలికాడు, అందరూ సీరియల్ చేసిన అందరినీ ఆ డాక్టర్ని అడవికి తీసుకెళ్తే భయం వేస్తుంది. సరే అక్కడ ఏమైంది, అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసెలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పరిస్థితి ఏంటి, ఆమె 9 months ఫుల్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే అది డెలివరీ టైం, ప్రసవించే సమయం. ఇప్పుడు వాళ్ళు తెచ్చింది ఎవరి కోసం తెచ్చారు, ఆమె ప్రసవ వేదన కోసం, అమ్మ ప్రసవించడానికి ఆ డాక్టర్ని తెచ్చారు. ప్రసవం అయిపోయింది, ఒక పాప పుట్టింది. ఆ తర్వాత ఆయన అడిగాడు అనమాట, ఏమ్మా ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీ పరిస్థితి ఏంటంటే నాకు ఎవరు లేదు, ఇక్కడ చిక్కుకుపోయాను. సరేనమ్మా, నేను నీకేం హెల్ప్ చేయలేదు, నేను ఒక మాట మాత్రమే చెప్తాను, నువ్వు ఫలాని స్థలానికి వెళ్ళు, అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ నీకు ఒక హాస్టల్ అరేంజ్ చేస్తాను, నువ్వు అక్కడ ఉండకు అని. సో ఆమె పాపను తీసుకొని ఆ హాస్టల్కి వెళ్ళిపోద్ది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక దగ్గర ఒక పెద్ద డాక్టర్స్ మీటింగ్ జరుగుతుంది. ఆ డాక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి అంత బాగా చక్కగా అమ్మాయి కూడా డాక్టర్ బాగా వింటూ ఉంటుంది. వచ్చి మీటింగ్ అంతా అయిపోద్ది, అంత పెద్ద వాళ్ళు వస్తారు. ఆ డాక్టర్ అమ్మాయి వచ్చి సరస్సుకు రావాల్సింది అని బలవంతంగా సరే మా అమ్మ అని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఒక పెద్ద ఆమె వస్తుంది. ఆమె వచ్చి కనపడి నమస్తే చెప్పి, అయ్యా ఆనాడు అడవిలో నాకు
ప్రసవం చేసిన డాక్టరు మీరే. మీరు చేసినటువంటి ఆ మాట సహాయం, మీరు చెప్పిన మాట వలన, మీరు చేసిన మాట సహాయం వలన ఈరోజు నేను సంపాదించాను, తర్వాత నా కుమార్తెను కూడా చదివించాను అని చెప్పలేదు. సో దీన్ని బట్టి నేను చెప్పాల్సి అనుకుంది ఏంటంటే, మనం డబ్బు ఉన్నప్పుడు డబ్బు సహాయం చేయొచ్చు, లేదా ఒక మాట సహాయం చేసినా కూడా మనం ఒక జీవితానికి ఒకరికి నిలబెడతాము. ఎందుకు సహాయం చేయాలని చెప్తాము అంటే, మనం ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఈ మధ్య మీరు జనరల్గా ఆలోచించండి, హత్య చేసిన వాడు ఏమవుతున్నాడు? హత్య గావించబడతాడు. అంటే మనం ఏది చేస్తామో అదే మనకు వస్తుంది. దానికి మనకి ఇంగ్లీష్లోనేమో వాట్ వి సో వి రీప్ అంటాం. సో అంటే ఏ విత్తనాన్ని అయితే నాటుతామో ఆ మొక్క వస్తుంది. అదేవిధంగా మనం ఏదైతే నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే వస్తుంది. కాబట్టి ఇవన్నీ సార్ చెప్పిన విషయాలే. సో ఇంకొక ముఖ్యమైనది, జీవితం చిన్నది, అది కూడా ముఖ్యమైనది. ఇప్పుడు మీరందరూ దేవుని వల్ల యూ హ్యావ్ లైఫ్. మీకు సంతోషం సరదా అన్నారు, మీకు ఇప్పుడు సంతోషం ఉంది, సరదా ఉంది, జీవితం ఉంది, ఫ్యామిలీ ఉంది, పిల్లలు. అంటే దాన్ని ఏమంటామంటే యు ఆర్ బ్లెస్డ్. అంటే యు ఆర్ బ్లెస్డ్. అది ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఆ దాన్ని మనం ఏం చేయాలా? మరి నీతో పాటు ఉన్న చదివిన వాళ్ళు లేరు, నీతో పాటు చదివే వాళ్ళకు పెద్ద బిల్డింగ్ లేదు, నీతో పాటు చదివే వాళ్ళకు కొంతమందికి మెంటల్ ఇష్యూస్ లేదా పెద్ద పెద్ద జబ్బులు. సో వాళ్ళతో పోల్చుకుంటే యు ఆర్ సో బ్లెస్డ్, నాట్ బ్లెస్డ్, సో బ్లెస్డ్. సో బ్లెస్డ్ అంటే చాలా నీకు దేవుని యొక్క లవ్, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నీ మీద చాలా ఉన్నాయి అర్థం. కాబట్టి మన చిన్న జీవితంలో మనము ఏది చేయాలి? హెల్ప్ చేయడం చేతనైతేనే. ఇప్పుడు మన దగ్గర 10 రూపాయలు, 1,00,000 రూపాయలు ఉంటాయి, ఒక 10 రూపాయలు ఇవ్వగలగాలి, 50,000 ఇవ్వలేదుగా, అలాగనమాట. సో మొత్తానికి సార్ వాళ్ళు చెప్పిన విషయాలని దగ్గర పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, మంచిగా హ్యాపీగా ఉండండి. కొన్నిసార్లు సమస్యలు అనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే మన గ్రంథాలు ఏం చెప్తాయంటే, నువ్వు సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు, నీ సమస్యను ఎవరికి చెప్పుకోవాలి? దేవుడికే చెప్పుకోవాలా? మనం ఏంటంటే ఒక సమస్య చేస్తే మాకు చెప్తారని చర్చిలో, అమ్మా నీకు సమస్య, నీకు కష్టం వస్తే ఇంట్లో అమ్మడి తిరిగి వస్తామంట, మన కష్టాన్నంట మనము ఇంటింటికి పోయి చెప్పుకొని వస్తామంట. నిజమేది అదే కదా. 4 ఆడాలి సమస్య, మగవాళ్ళు సంగతిగా. ఆడవాళ్ళు ఏం చేస్తారు? ఇంటింటికి పోయి ఈ కష్టం వచ్చింది అంటే అప్పుడు ఏమని చెప్తాడు? అమ్మ నువ్వు వినే పరిస్థితుల్లో లేరు. ఎంతసేపు అయినా సెలవులు చూస్తారు, రాత్రి 11 అయినా 12 అయినా. సో పిల్లలను మనం ఒక సరైన పద్ధతిలో పెట్టుకోవడమే ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ. ముఖ్యమైనది పిల్లలే కదా. తర్వాత సార్ చెప్పినట్టు పిల్లల మీద స్ట్రెస్ పెట్టవద్దు. వాళ్ళకి ఏది ఇష్టమైతే దాన్ని మనమే అంగీకరిస్తే మన పిల్లలు బాగుంటుంది.